హల్లెలూయా. ఈ 28వ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో బిడ్డ ప్రణీత్ షాలోం రాజ్ మనకు వర్తమానాన్ని వాక్యాన్ని అందిస్తారు. మనమందరం చక్కగా విందాం. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఒక వాక్యం చదువుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో. రెండో రాజులు 5:11. మీరు కరెక్ట్గా చదువుతున్నారు అక్క. బ్లెస్సీకి అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహము వలెను అతడు శుద్ధుడాయను. ప్రార్థన చేసుకుని వాక్యం మనకి వెళ్దాం. దేవా యేసయ్య పరిశుద్ధుడా, నీకే వదనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా యేసయ్య ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా దేవా యేసయ్య ఎటువంటి మనుష్యాత్మ మాట్లాడకూడదు, కానీ దేవా యేసయ్య నాలోన నీ పరిశుద్ధాత్మ ద్వారా దేవా యేసయ్య ఇక్కడ కూడి ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవా యేసయ్య మీరే బోధ చేసి దేవా యేసయ్య నీ నామానికి మహిమ గంత ప్రభావాలను ఆరోపించుకొని మనం అడుగుచు యేసయ్య నామములో అడిగొడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. నయమాను కథ ఎంతమందికి తెలుసు? నయమాను ఎవరంట? సైన్యాధిపతి. కానీ నయమానుకి ఏముంది? కుష్ఠరోగము ఉంది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నయమాను ఎవరంట? గొప్ప వ్యక్తి. కానీ నయమానుకి ఏముంది? కుష్ఠరోగము ఉంది. హల్లెలూయా. ఈ కథ, ఈ స్టోరీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కానీ దీన్ని బట్టి మనం దేనిని నేర్చుకోవాలనేది మనము చూసుకుందాం. హల్లెలూయా. నయమాను ఎవరంట? సైన్యాధిపతి. ఆయనకు ఏముంది? కుష్ఠరోగము ఉంది. ఆయన ఏ దేశానికి సైన్యాధిపతి? సిరియా దేశానికి ఆయన సేనాధిపతి. కానీ ఆయనకు ఏముందంట? కుష్ఠరోగం ఉంది. అంతేకాదు, కానీ ఆయన పరాక్రమశాలి అయి ఉండెనని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే నయమాను గొప్ప వ్యక్తి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరు పనిచేస్తున్నారంట? ఒక చిన్నది పని చేస్తుంది. ఆ అమ్మాయి ఎవరంట? ఇశ్రాయేలు నుంచి చెరగొని వచ్చినటువంటి బాలిక ఎవరంట? ఆ చిన్న బాలిక. 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందామా? 1వ వచనం నుంచి ఒకసారి చదువుకుందామా? సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి
కలిగిన కుష్ఠరోగమును కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు చదవండి అట్లా దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయలు బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇజ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చంపుకొనుటకు బ్రతికించుటకు నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లా వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇజ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొని సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇజ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజుకు వర్తమానం చేసెను. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదనని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మార్పమని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబానాయును ఫరపర్కును ఇజ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయెను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నయమానా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయుమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ చూసినట్లయితే ఇది ఏంటంటే నయమాను యొక్క స్టోరీ ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉంటుంది. నయమాను ఎవరు? సిరియా దేశపు సైన్యాధిపతి. నయమానుకి ఏముంటుందంటే కుష్ఠరోగము ఉంటుంది. కానీ నయమాను వాళ్ళ ఇంట్లో ఎవరుంటారంట? చెరలో తేబడిన ఒక చిన్నది ఉంటుంది. ఆ చిన్నది ఏం చెప్తుందంట? దేవుని గురించి చెప్తుందంటే, ఇజ్రాయేలులో షమ్రోనులో ప్రవక్త దగ్గరికి వెళ్తే ప్రవక్త కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు అని చిన్నది చెప్తుంది. చిన్నది చెప్పినప్పుడు నయమాను ఏం చేస్తాడు? సరే అని రాజు పర్మిషన్ తీసుకొని తర్వాత ఏమవుతాడు? అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలీషా ఏం చెప్తాడు? 7 సార్లు నువ్వు నదిలో మునగమని చెప్తాడు. 7 సార్లు ఎప్పుడైతే మునుగుతాడో అప్పుడు స్వస్థత నొందుతాడు. హల్లెలూయా. ఈ స్టోరీ అందరికీ కూడా తెలిసిందే. కానీ ఈ స్టోరీ నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంట, నయమాను గొప్పవాడే కానీ ఏముందంట? కుష్ఠరోగము ఉంది. తర్వాత రెండవది ఏంటంట? చిన్న పాప. ఆ చిన్న పాపను ఎవరు వాడుకున్నారు? దేవుడు వాడుకున్నాడు. చిన్న పాప ద్వారా నయమానుకు ఏం జరిగిందంట? స్వస్థత జరిగింది. తర్వాత మూడవది ఏంటంట? నయమానుకున్న గర్వం వల్ల నువ్వు 7 సార్లు నదిలో మునిగి లేయి అప్పుడు నువ్వు స్వస్థత పరచబడతావంటే, నదిలో నేను ఎందుకు మునిగిలేలా? సిరియా దేశంలో చాలా నదులు ఉన్నాయి కదా, ఆ నదుల్లో మునిగితే స్వస్థత రాదా అని ఇక్కడ గర్వంగా మాట్లాడుతున్నాడు. తర్వాత తర్వాత 4వ పాయింట్ ఏంటంటే, నయమాను ఎప్పుడైతే విధేయత కలిగి ఎప్పుడైతే 7 సార్లు మునిగినాడో అప్పుడు ఏమైంది? స్వస్థత కలిగింది. హల్లెలూయా. స్వస్థత కలిగిన తర్వాత ఏమవుతున్నాడు? తిరిగి ఎలీషా దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంట, మనం జీవితంలో అన్ని రకాల మంచి స్థితిలో గొప్ప స్థితిలో ఉంటాం. కానీ కొన్ని విషయాల్లో మనం ఏమై ఉంటామంట? బలహీనత కలిగి ఉంటాం. అది శరీర సంబంధమైన బలహీనతే కానీ,
కొన్నిసార్లు అన్ని రకాల కొంతమంది దైవజనులు గొప్ప దైవజనులు ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో కొన్ని దేవునికి అయిష్టమైన కార్యాలు ఉంటాయి. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం గొప్పగా ఉంటాము, కానీ మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని అయిష్టమైన కార్యాలు ఉంటాయి. హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలంట, మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో మనం ఏమయ్యేవారుగా ఉంటామంట, శుద్ధులు అయ్యేవారిగా మనము ఉంటాం. హల్లెలూయా. తర్వాత మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒక మనుష్యుడు లోకమునంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి 36 ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని నెడలా వానికి ఏమి ప్రయోజనం. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నయమానుకు అన్నీ ఉన్నాయి కానీ కుష్ఠరోగం అనేది ఉంది. అదేవిధంగా మన జీవితంలో అన్నీ ఉండి కూడా మనకు దేవుడు లేకపోతే, ఒకవేళ మన జీవితంలో పాపం ఉండి మనం దేవుణ్ణి తెలుసుకోకుండా నరకానికి పోతే ఎటువంటి లాభము కూడా ఉండదు. హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో మనం ఏం పొందుకునే వారిగా ఉండాలంట, స్వస్థత పొందుకునే వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు మనల్ని సంపూర్ణులుగా చేసి ఉన్నాడు, కానీ మన స్వభావము కొన్నిసార్లు ఆ సంపూర్ణతలోనికి నడవకుండా ఉంటుంది. అందుకు మనం ఏం చేయాలంట, దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సంపూర్ణతలోనికి మనం నడిచేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. మన బలహీనతలు మనకి తెలిస్తే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి వాటిని మనము సరి చేసుకొని మనము పూర్ణులుగా అవ్వాలి. హల్లెలూయా. తర్వాత రెండవది ఏంటంట, చిన్న పాప ఏం చేస్తుందంట, సువార్తను చెప్తా ఉంది. హల్లెలూయా. అదేవిధంగా మనం చిన్నవారిగానే ఉండొచ్చు, మన పొజిషన్ పెద్దగా ఉండకపోవచ్చు, కానీ మనం ఏం చేయాలంట, మనకు అవకాశం ఉన్నప్పుడు అంతా కూడా ఏం చెప్పాలంటే దేవుని గురించి మనము సువార్తను చెప్పేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత యోహాను సువార్త 4:29 చూసుకున్నట్లయితే సమరయ స్త్రీ ఏం చేస్తుందంట, ఈ మనుష్యుడు కమ్ సీ ఏ మ్యాన్ హూ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ ఐ ఎవర్ డిడ్. అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు వచ్చి నేను చేసిన పనులన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరిలో వారితో చెప్పాను. హల్లెలూయా. మనకు ఛాన్స్ దొరికిన ప్రతిసారి కూడా ఏం చేసేవారుగా ఉండాలంట, మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. మనం ప్రకటించే సువార్త ఏం చేస్తుందంట, అనేకులకు స్వస్థతను అనుగ్రహించేదిగా ఉంటుంది. అదేవిధంగా ఈ చిన్న పాప ఏం చెప్తా ఉంది, షమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్తే నీకు స్వస్థత కలుగుతుందని చెప్తుంది. హల్లెలూయా. స్వస్థత కలగడం మాత్రమే కాదు, కానీ నయమాను ఏం నమ్ముతున్నాడంట, చివరికి వచ్చేసరికి యెహోవా మాత్రమే దేవుడని నమ్ముతున్నాడు. హల్లెలూయా. మనం చెప్పే సువార్త ద్వారా అనేకులు రక్షింపబడేవారిగా ఉంటారు. కొంతమంది రక్షింపబడకపోవచ్చు, కానీ మన పని ఏంటంట, ఛాన్స్ దొరికినప్పుడు అంతా కూడా మనం ఏం చెప్పేవారిగా ఉండాలంట, సువార్తను చెప్పేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. తర్వాత మన జీవితంలో గర్వం అనేది ఉండకూడదు. హల్లెలూయా. నయమాను ఏం చేస్తున్నాడు, ఎప్పుడైతే నీవు వెళ్ళి 7 సార్లు యోర్దానులో మునగమని చెప్పినప్పుడు, స్నానం చేయమని చెప్పినప్పుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ చూసినట్లయితే ఎన్నో వచనంలో ఉంటుంది, అది 12వ వచనంలో ఉంటుంది. చదువుతారా ఎవరైనా? దమస్కు నదులైన అబానాయును ఫర్ఫురును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నయమాను జీవితంలో ఏముందంట, గర్వము ఉంది, తర్వాత కోపము కూడా ఉంది. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే దైవజనుడు వస్తాడు, దైవజనుడు వచ్చి నా చేతులు ఆడిస్తాడు, ఆడిచ్చిన తర్వాత నేను స్వస్థతను అందుతానని నయమాను అనుకుంటున్నాడు. కానీ మనం అనుకున్న విధంగా దేవుడు అద్భుతాలు స్వస్థతలు చేయడు, కానీ దేవుడు అనుకున్న విధంగా ఏం చేస్తాడంటే ఆయన
స్వస్థతలు చేసేవాడుగా ఉంటాడు. మన జీవితంలో అద్భుతాలను చేసేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం ఎక్స్పెక్ట్ చేసిన విధానంలో దేవుడు పని చేయకపోయేసరికి మనకేమొస్తుందంటే ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఒక్కొక్కసారి మనము గర్వంగా ప్రవర్తించే వారిగా మనము ఉంటాం. కానీ అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. తర్వాత యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, గాడ్ ఆపోజిట్స్ ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. ఆయన గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే గర్భము ఏం చేసిందంట, జరగాల్సిన కార్యము జరగకుండా అడ్డుగా ఉంటుంది. హల్లెలూయా. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరయు దేవుని ఎదుట ఆశ్చర్యపడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనెను. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకం నందు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, జ్ఞానుల యొక్క గర్వాన్ని అణచడానికి ఏం చేస్తాడంటే దేవుడు వెర్రి వాళ్ళని ఆయన ఏర్పరచుకునేవాడుగా ఉంటాడు. దాని ద్వారా ఏం చేస్తాడంటే వారి యొక్క గర్వాన్ని అనుస్తాడు. హల్లెలూయా. తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకునేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. అంతేకాదు, కానీ మన జీవితంలో మనకు జ్ఞానం లేకుండా ఉండొచ్చు, మన జీవితంలో మనం బలహీనులుగా ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఏం చేస్తాడంటే జ్ఞానులకు సిగ్గు కలిగేలాగా దేవుడు చేసేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. మనం బలహీనులుగా ఉండొచ్చు, కానీ మనకంటే బలవంతుల ఎదుట దేవుడు ఏం చేసేవాడుకున్నాడంట, ఘనపరిచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనకంటే గొప్పగా ఉన్న వాళ్ళు మనల్ని ఇంతవరకు కూడా ఎగతాళి చేసి గేలి చేసి మనల్ని తక్కువ చేసి ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని ఏం చేస్తారంటే వారి ముందరనే వారిని సిగ్గుపరచడానికి మనల్ని దేవుడు వాడుకునేవాడుగా హెచ్చించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. గర్వము ఏం చేస్తుందంట, దేవుని యొక్క కార్యానికి అడ్డుగా ఆటంకంగా గర్వము ఉంటుంది. హల్లెలూయా. తర్వాత ఇక్కడ చూసినట్లయితే దైవజనుని యొక్క మాటను కూడా ఇక్కడ ఏం చేస్తలేడంట, వినట్లేదు. హల్లెలూయా. దైవజనుని మాట అంటే ఎవరి మాట, దేవుని యొక్క మాట. మనము ఏం చేసేవారిగా ఉండాలంటే, మనము దైవజనుని మాటను మనము వినేవారిగా ఉండాల. పాస్టర్మ్మ ఏమన్నా చెప్తే మనం ఏం చేయాలంటే దానిని మనము వినేవారిగా, మనము లోబడేవారిగా మనము ఉండాలి. లోబడకుండా ఉండకుంటే ఏమవుతుందంటే మన జీవితంలో జరగాల్సిన కార్యము జరగదు. లోబడకుండా ఉండేసరికి మన జీవితంలో రావాల్సిన అద్భుతం మన జీవితంలో రాదు. హల్లెలూయా. లోబడకుండా ఉండేసరికి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంట, మన జీవితంలో లోబడకుండా ఉండేసరికి లేనిపోని కష్టాలన్నింటినీ కూడా మనము తెచ్చుకునే వారిగా ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు మనకు ఆలోచనని ఇస్తాడు. ఆ ఆలోచన ద్వారా మనం ఏం చేయాలంట, నడుచుకునే వారిగా ఉండాలి. దేవుడు పొమ్మన్న డైరెక్షన్లో వెళ్ళకుండా ఇంకొక డైరెక్షన్లో వెళ్తే ఏమవుతుంది, మన జీవితంలో లేనిపోని కష్టాలన్నీ కూడా వచ్చేవిగా ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నయమాను గనుక దైవజనుడు చెప్పిన మాటను వినకుండా నయమాను తిరిగి రౌద్రుడై అదేవిధంగా సిరియా దేశానికి వెళ్ళింటే నయమానుకు ఏమయ్యేది, స్వస్థత వచ్చేది కాదు. అదే రోగంతో ఉండేవాడు. అదే రోగమే కొన్ని రోజులు అయినాక రోగం ఏమవుతుందంటే రోజు రోజుకి పెరుగుతుంది, ఎక్కువైనాక ఏమొస్తుందంట, మరణం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క మాటను మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు ఏమొస్తుందంట, మనకు స్వస్థత వచ్చేదిగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పటికి 3 విషయాల్ని మనం నేర్చుకున్నాం. ఫస్ట్ విషయం ఏంటంట, మన జీవితంలో అన్నీ ఉంటాయి, కానీ ఒకవేళ మన జీవితంలో ఏదైనా కొరత ఉంటే, మన ఆత్మీయ జీవితంలో ఏదైనా కొరత ఉంటే మనం ఏం చేయాలా, పరీక్షించుకునే వారిగా మనము ఉండాలా. దానిని మనము దేవుని దగ్గర మనం ఒప్పుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరి దానిని మనము బాగు చేసుకునే వారిగా మనం ఉండాలా. దేవుడు మనల్ని సంపూర్ణులుగా చేసినాడు,
కానీ మన యొక్క అంతరంగ పురుషుడు సంపూర్ణుడుగా ఉన్నాడు. అదేవిధంగా మన యొక్క బాహ్య పురుషుణ్ణి కూడా సంపూర్ణతలోనికి మనము తెచ్చుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత రెండవ పాయింట్ ఏంటంట, చిన్న అమ్మాయిని దేవుడు ఏం చేసినాడంట, వాడుకున్నాడు. చిన్న అమ్మాయి ఎవరి స్వస్థతకు కారణమైందంట, గొప్ప పరాక్రమశాలి అయిన సైన్యాధిపతి యొక్క స్వస్థతకు కారణమైంది. ఎందుకు కారణమైంది? ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరి గురించి చెప్పిందంట, దేవుని గురించి చెప్పింది. హల్లెలూయా. అదేవిధంగా మనకు అవకాశం ఉన్నప్పుడు, ఛాన్స్ ఉన్నప్పుడు అంతా కూడా మనం ఎప్పుడైతే దేవుని గురించి మనం ఇతరులకు చెప్తామో మన ద్వారా దేవుడు ఇతరుల జీవితాల్లో గొప్ప కార్యాలను చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మూడోది ఏంటంటే, మన జీవితంలో గర్వము ఉండకూడదు. దేవుడు చెప్పే మాట, అదేవిధంగా దైవజనులు చెప్పే మాటను మనం ఏం చేసేవారుగా ఉండాలంట, వినేవారిగా మనము ఉండాలి. వింటే ఏమవుతుంది? వింటే స్వస్థత వస్తుంది. వినకపోతే ఏమవుతుంది? అదే జీవితము, అదే పరిస్థితిలో మనము ఉండేవారిగా మనము ఉంటాము. హల్లెలూయా. హల్లెలూయా. గర్వం ఉండకూడదు. తర్వాత విధేయత కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుకుందామా? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు 28:1 ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. మనం హెచ్చింపబడాలంటే ఏం చేయాలంట? దేవుని యొక్క మాటను మనము వినేవారిగా ఉండాలి. దేవుని ప్రతినిధులైన దైవజనుల యొక్క మాటను మనము వినేవారిగా ఉండాలి. వారి మాటకు లోబడేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో ఒక చిన్న విధేయత ఏం చేస్తుందంటే ఒక గొప్ప మార్పును, ఒక గొప్ప కార్యాన్ని చేసేదిగా ఉంటుంది. హల్లెలూయా. తర్వాత ఐదవదిగా ఏంటంట, గ్రాటిట్యూడ్ అండ్ కన్ఫెషన్ ఆఫ్ ద ట్రూ గాడ్. హల్లెలూయా. ఇక్కడ నయమాన్ని చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5:15. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతడి ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నా అంట, తిరిగి వచ్చి నేను తప్ప మరి యొక్క దేవుడు లేడంటే, ఇశ్రాయేలీ దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లేడని ఎవరు ఒప్పుకుంటున్నారు? నయమాను ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఏం చేస్తున్నా అంట, సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాడు. దేవుడే నిజమైన దేవుడని నమ్ముతున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా మన జీవితాల్లో చాలామంది దేనికోసం వస్తారంట మందిరానికి? స్వస్థత కోసము వస్తారు. స్వస్థత కోసం వచ్చి ఏం చేస్తారు? స్వస్థత పొందుకున్న వెంటనే ఆ పని అయిపోయింది అన్నట్లుగా వెళ్ళిపోతారు. కానీ పని అయిపోయింది అన్నట్లుగా ఇక్కడ ఏం చేయట్లేదు, నయమాను వెళ్ళట్లేదు. కానీ నయమాను అంతటికంటే ముందు ఏం చెప్తున్నా అంట, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ఈ లోకము ఎందును మరొక దేవుడు లేడు. హల్లెలూయా. అంటే మనము ఎటువంటి అద్భుత కార్యాలను పొందుకున్నా, ఎటువంటి స్వస్థత కార్యాలను పొందుకున్నా, యేసు ప్రభువు తప్ప వేరొక దేవుడు లేడని మనం నమ్ముకుంటే, ఒకవేళ మన జీవితంలో మనం రక్షణ పొందకుంటే, ఒకవేళ మన జీవితాన్ని దేవునికి అప్పగించకపోతే, మన యొక్క జీవితంలోనికి దేవుణ్ణి ఆహ్వానించకపోతే, ఎంత స్వస్థత వచ్చినా ఏం వచ్చినా సరే మనకు నిత్య జీవం ఏమంట రానే రాదు. ఈ బాహ్య సంబంధమైన స్వస్థత కంటే ఆత్మ సంబంధమైన స్వస్థత చాలా గొప్పది. హల్లెలూయా. తర్వాత కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమీ చెల్లించదును. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడు మనకు చేసిన ఉపకారములన్నిటికీ కూడా మనం ఏమి చెల్లించినా సరే ఆయన రుణాన్ని మనం ఏం చేయలేమంట, తీర్చుకోలేము. హల్లెలూయా. తర్వాత లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఎవరి గురించి రాయబడి ఉంటుంది? 10 మంది కుష్ఠరోగుల గురించి రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 17వ అధ్యాయంలో చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగుల గురించి వ్రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు ఆ 10 మందిని స్వస్థపరిచినాడో, స్వస్థపరిచిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంట, ఒకసారి 17వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడు ఎవడును అగుపడలేదని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 9 మంది కుష్ఠరోగులు ఎవరి దగ్గరికి రాలేదంట, దేవుని దగ్గరికి తిరిగి రాలేదు. హల్లెలూయా. కానీ ఒకే ఒక కుష్ఠరోగి ఏం చేసినాడంట, దేవుని దగ్గరికి తిరిగి వచ్చినాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఏమి ఆశిస్తున్నాడంట, దేవుడు మన జీవితంలో శారీరకమైన స్వస్థతలను, తర్వాత బాహ్య సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. కానీ వాటి కోసమే కాదు, కానీ మనము దేవుని యొద్దకు మనము వచ్చేవారిగా ఉండాలా, దేవునికి మన యొక్క జీవితాన్ని సమర్పించుకునే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మన ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలన్నిటికంటే కూడా దేవునికి సంబంధమైన ఆశీర్వాదాలు, అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల వరకు మనము ఎదురు చూసేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. మన జీవితంలో చాలామంది జీవితాల్లో స్వస్థతలు దేవుడు ఎందుకు చేస్తాడంటే, దేవుని దగ్గరకు నడిపించడానికి ఒక మార్గంగా దేవుడు స్వస్థతను చేసేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. మా మమ్మీ డాడీ వాళ్ళు ఇద్దరు కూడా ఎవరంటే దేవుణ్ణి నమ్ముకోలేదు. హల్లెలూయా. మా డాడీ సాక్ష్యం ఎంతమందికి తెలుసు? మా డాడీ వాళ్ళు దేవుణ్ణి ఎట్లా నమ్ముకున్నారు? మా తాత ఏం చేశాడంట, తాగేసి వచ్చేవాడు, మా జీవితంలో సమాధానం లేకుండా ఉండేది. అందుకని ఎప్పుడైతే దేవుని సువార్త వచ్చిందో, ఎప్పుడైతే దేవుని సువార్తను అంగీకరించినారో, మా డాడీ వాళ్ళ జీవితంలో ఏం జరిగిందంట, గొప్ప కార్యము జరిగింది. తాగే మా తాత ఏం చేసినాడంటే, తాగడం మానేసి ఇంట్లో సమాధానంగా ఉండడము ప్రారంభించినాడు. హల్లెలూయా. ఇంకా మా తాత సమాధానంగా ఉన్నాడు కదా అనేసి మా డాడీ వాళ్ళు ఇంకా పని అయిపోయింది అన్నట్లుగా దేవుణ్ణి అక్కడితోనే వదిలిపెట్టింటే ఇంత పరిచర్య వారి కుటుంబము చేసేది కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సొంత రక్షకునిగా మా నాన్నమ్మ అంగీకరించిందో, ఎప్పుడైతే పిల్లలకు చెప్పిందో, ఏమైందంట, మా పెద్దనాన్న, మా అత్త, మా డాడీ ముగ్గురు కూడా ఏం చేస్తున్నారంట, పరిచర్యలో బహుబలంగా వాడబడుతున్నారు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవునికి మనము లోబడి, మనం ఎప్పుడైతే దేవుని హృదయంలోనికి అంగీకరించి దేవుని కొరకు మనం ఎప్పుడైతే జీవిస్తామో, దేవుడు మన జీవితంలో కార్యము కాదు కానీ మన ద్వారా అనేకుల జీవితంలో దేవుడు ఏం చేసేవాడు ఉంటున్నాడంట, గొప్ప కార్యాలను చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మా మమ్మీ వాళ్ళ జీవితంలో కూడా ఏం జరిగింది, మా అమ్మమ్మకు కడుపులో ట్యూమర్స్, గడ్డలు ఉండేవి. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా సరే ఎటువంటి స్వస్థత కూడా రాలేదు. హల్లెలూయా. తర్వాత మా తాత ఆస్తులు కూడా అమ్ముకున్నట్లుగా తెలుసు. చాలా ఎకరాలే మా తాత అమ్ముకున్నాడు. హల్లెలూయా. మనం దేవుని దగ్గరకు రాకుండా మనం ఇతరుల ఏమంటారు మనకు ఎటువంటి రోగం వచ్చినా సరే మనం మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాలంట, దేవుని దగ్గరికి వెళ్ళాలా. వెళ్ళిన తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళి మనం మెడికేషన్ చేయించుకోవట్లో తప్పులేదు. కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళకుండా మనము వరల్డ్లీ థింగ్స్ పైనే మనం ఆధారపడితే ఏమవుతామంట, మనం అన్ని రకాలుగా కూడా మనము కోల్పోయే వారిగా మనము ఉంటాం. హల్లెలూయా. మా మమ్మీ వాళ్ళ జీవితంలో కూడా మా అమ్మమ్మకు స్వస్థత కలిగింది. స్వస్థత కలిగిన తర్వాత కుటుంబం అంతా కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుని నమ్ముకున్న తర్వాత మా మామ పరిచర్యలో ఉన్నాడు, మా మమ్మీ పరిచర్యలో ఉంది, మా పెద్దమ్మ కూడా
పరిచర్లో ఉంది. హల్లెలూయా. కాబట్టి మనమేమో దేవుణ్ణి స్వస్థత వరకు నమ్ముకొని వదిలిపెట్టకుండా మనం ఎప్పుడైతే దేవుని మనం స్వంత రక్షకునిగా అంగీకరించి దేవుని కొరకు మనం ఎప్పుడైతే బ్రతుకుతామో మన జీవితంలో స్వస్థత, మన జీవితంలో కార్యం జరగడం మాత్రమే కాదు కానీ మన ద్వారా అనేకుల జీవితంలో దేవుడు కార్యం చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ నయమాన జీవితం వల్ల మనము ఏమేమి తెలుసుకున్నాము? మొదటి పాయింట్ ఏంటంటే ఆయన ఎవరంట? పరాక్రమంశాలి. అదేవిధంగా మన జీవితంలో అన్ని రకాలుగా కూడా మనం అన్ని రకాలుగా మంచిగా ఉంటాం. మన జీవితాల్లో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. వాటిని మనం తెలుసుకుని ఏం చేయాలంట? దేవుని ఎదుట బలాన్ని పొందుకొని వాటిని మనము జయించే వారిగా మనము ఉండాలా. తర్వాత ఇక్కడ చిన్న అమ్మాయి ఏం చేస్తుందంట? దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంది. అదేవిధంగా మన జీవితంలో మనం ఎటువంటి స్థితిలో ఉన్నా సరే మనకు అవకాశం వచ్చినప్పుడు మనం దేవుని సువార్తను ప్రకటించడం మూలకంగా దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. తర్వాత మన జీవితంలో దైవజనుల మాట, దేవుని మాట మనం ఏం చేసేవారుగా ఉండాలంట? వినేవారిగా ఉండాలా. మనం ఒకవేళ గర్వముతో వినకుండా మనము ఉంటే గనక మన జీవితంలో దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క స్వస్థత మన జీవితంలో జరగదు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని యొక్క మాటను మనం ఎప్పుడైతే వింటామో ద్వితీయోపదేశకాండము 28:1-2 ప్రకారంగా దేవుని యొక్క మాటను వినడం ద్వారా మనం ఏమవుతామంట? సమస్త జనుల కంటే దేవుడు హెచ్చించి ఆశీర్వదించేవాడుగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. తర్వాత మనము దేవుని యొక్క స్వస్థతను పొందుకొని మనం అంతటితోనే ఆగకుండా మనము ఎప్పుడైతే దేవుని ఎదుటకు మనము వస్తామో మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలను అనేక మంది జీవితంలో చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యాన్ని మనం వినడం మాత్రమే కాదు కానీ వినిన వాక్యాన్ని మనం ఆచరణలోనికి పెట్టి మనకు స్వస్థత, మనకు విడుదల కాదు కానీ దేవా నా ద్వారా అనేకుల జీవితంలో స్వస్థతను కలుగజేయను ఆయన. కొద్దిసేపు అందరూ కూడా మోకరిద్దామా? దేవా యేసయ్య నీకు వందనాలయ్యా. దేవా యేసయ్య నీకు స్తోత్రాలయ్యా. దేవా యేసయ్య నీ వాక్యం ద్వారా దేవా యేసయ్య మీరు మాతో మాట్లాడినారయ్యా. దేవా యేసయ్య మాలో గర్వము ఉండడానికి వీలు లేదయ్యా. దేవా యేసయ్య మాలో తగ్గింపును దేవా యేసయ్య కలుగు చేయమని అడుగుచున్నామయ్యా. దేవా యేసయ్య నీవు మాత్రమే హెచ్చింపవలసి ఉన్నదయ్యా. మేము తగ్గింపబడవలసిన వారిగా మేము ఉన్నామయ్యా. నీవు మాత్రమే హెచ్చింపబడాలయ్యా. యేసయ్య నీ మాటకు మేము విధేయత కలిగి ఉన్నామయ్యా. దేవా యేసయ్య నీ మాటకు దేవా యేసయ్య మేము లోబడతామయ్యా. దేవా ఇన్ని రోజులు దేవా యేసయ్య దైవజనుల మాటను మేము వినకుండా దేవా యేసయ్య దైవజనుల మాటకు లోబడకుండా దేవా యేసయ్య అనేకమైన నష్టాలు మేము పొందుకున్నామేమో దేవా యేసయ్య. కానీ దేవా యేసయ్య ఇప్పటి నుంచి నీ మాటను మేము వింటామయ్యా. ఇప్పటి నుంచి నీ మాట వింటామయ్యా. మాలోని గర్వం అనే చేదైన వేరును తీసివేయమని అడుగుచున్నామయ్యా. మాలో సాధువత్వం, మృదువత్వము దేవా యేసయ్య, మాలో దేవా యేసయ్య సాత్వికాన్ని దేవా యేసయ్య విధేయతను దేవా యేసయ్య మాకు నేర్పించమని అడుగుచున్నామయ్యా. దేవా యేసయ్య మా ద్వారా దేవా యేసయ్య ఇతరుల జీవితాల్లో దేవా యేసయ్య గొప్ప కార్యాలను చేయమని అడుగుచున్నామయ్యా. దేవా యేసయ్య చిన్న బాలికను దేవా యేసయ్య వాడుకొని దేవా యేసయ్య గొప్ప సైన్యాధిపతికి దేవా యేసయ్య స్వస్థతను దేవా యేసయ్య నీవు కలగజేసినవయ్యా. దేవా అదేవిధంగా దేవా యేసయ్య మా జీవితంలో కూడా దేవా యేసయ్య మేము నీ కొరకు వాడబడాలయ్యా. చిన్న బాలికను దేవా యేసయ్య నీవు వాడుకున్నావయ్యా. అదేవిధంగా దేవా యేసయ్య మా జీవితంలో కూడా దేవా యేసయ్య మీరు మమ్మల్ని వాడుకొనమని అడుగుచున్నామయ్యా. మా జీవితంలో కూడా దేవా యేసయ్య గొప్ప కార్యాలను చేయమని అడుగుచున్నామయ్యా. మా జీవితంలో గొప్ప కార్యాలు మాత్రమే కాదు కానీ దేవా యేసయ్య మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవా యేసయ్య మీరు కృప చూపించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీకే వందనాలయ్యా. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు మాత్రమే నిజమైన దేవుడు అని దేవా యేసయ్య మేము ఒప్పుకోవడానికి దేవా యేసయ్య మీరు కృపను చూపించినందుకు నీకు వందనాలు. ఇంత గొప్ప రక్షణను దేవా యేసయ్య మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి పెడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్.